పట్టణంలోని 5వ వార్డులో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇక్కడ పిల్లల రాజకీయ నిర్వహిస్తున్నాం. తను ఇంజనీరింగ్ చేసింది, మరి ప్రజలకు సేవ చేయాలని ముందొచ్చింది. ఈరోజు ప్రజలు కూడా మరి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. మార్పు కోసం బీజేపీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈరోజు కేవలం ఒక అవినీతి రహిత పాలన కావాలంటే, సుపరిపాలన కావాలంటే బీజేపీతో సాధ్యం. మరి అందరూ మరి భారీ ఎత్తున బీజేపీ గుర్తుకు కళ్ళంపు గుర్తుకేసి మున్సిపాలిటీలో బీజేపీ తీసుకురావాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈరోజు నిధులు గ్రామాలలో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు నిధులు వచ్చి కేంద్రం నుంచి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది, మా దగ్గర పైసలు లేవు. నిధులు ఇచ్చేటిది నరేంద్ర మోడీ కాబట్టి ఇక్కడ కమలంపు గుర్తేస్తే మున్సిపాలిటీ బీజేపీ గెలిస్తే డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారు నిధులు పంపిస్తారు. వేరే గవర్నమెంట్ వస్తే నరేంద్ర మోడీ గారు ధైర్యం రాదు, ఎందుకంటే వేరే వాళ్ళకి పంపిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ కావచ్చు కుటుంబ పార్టీలు మొదలు నిధులు వాళ్ళు వాడుకున్నాకనే, వాళ్ళ కుటుంబాలు వాడుకున్నాకనే ప్రజలకు వస్తాయి. కానీ మరి ప్రజలు గుర్తించాలి, బీజేపీకి మీరు ఓటేస్తే ఇక్కడ నరేంద్ర మోడీ గారికి కుటుంబం లేదు, నరేంద్ర మోడీ గారు ఒక కారణ జన్ముడు. వారికి ఓటేయడం అనేది మా కోసం కాదు, మీకు ప్రజల కోసమే ఓటేయాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి మనకు దొరకడు మళ్ళీ. ఈరోజు కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారి దృష్టి వేములవాడ పైన పడుతుంది. ఇదివరకు దక్షిణ కాశీకి నరేంద్ర మోడీ గారు స్వయాన వచ్చిండు, మరి వారి దృష్టి మన పైన పడ్డది. ఇక్కడ మున్సిపాలిటీలో కూడా బీజేపీ కైవసం చేసుకుంటే వారు మళ్ళీ వేములవాడ పైన దృష్టి కేంద్రీకృతం చేస్తారు. నిధులు భారీ ఎత్తున మరి బండి సంజయ్ గారి ద్వారా మనకు వస్తాయి. ఇదివరకే మరి బండి సంజయ్ గారు విస్తృతంగా వేములవాడ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యా వైద్య రంగంలో వారి వినూత్న సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వైద్య రంగంలో మొన్ననే మరి వేములవాడ ఏరియా హాస్పిటల్లో 2 కోట్లు విలువైన మెడికల్ ఎక్విప్మెంట్స్ వారు సిఎస్ఆర్ నిధుల ద్వారా డొనేట్ చేశారు. ఇది కాకుండా 10th క్లాస్ పిల్లలకు వేములవాడ పార్లమెంట్ పరిధిలోనే 20,000 సైకిళ్ళు పేద విద్యార్థులకు పంపిణీ చేసి వారి సేవాభావం వారు చూపెట్టిండు. అందుకే ఈరోజు ఇక్కడ బీజేపీని మీరు బలపరిస్తే బండి సంజయ్ గారిని బలోపేతం చేసినట్టు మరి తిరిగి మోడీ గారి దృష్టి మన పైన పడుతుంది. సంక్షేమం, సుపరిపాలన, భారతదేశాన్ని వికసిత్ భారత్ చేయాలని సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారు. మరి 5వ వార్డు ప్రజలు కూడా వికసిత్ భారత్తో భాగస్వామ్యం కావాలని, బీజేపీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.